ప్రకాశం జిల్లా వేమవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్లికుర వద్ద ఏఎంఆర్ సంస్థపై తిరుగుబాటు జరిగింది. గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్పోస్ట్ కంటైనర్ ధ్వంసమైంది. ఏఎంఆర్ సంస్థ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో టీడీపీకి చెందిన వారు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దీనికి సంబంధించి ఏఎంఆర్ సంస్థకి సంబంధించి అక్కడ అందరూ కూడా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో టీడీపీ వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్? ఎస్ మురళి, ప్రకాశం జిల్లా బల్లికుర మండలం వేమవరం వద్ద ఏఎంఆర్ సంస్థకు సంబంధించిన టోల్ గేట్ ఉంది. ఈ టోల్ గేట్ కి సంబంధించి ఏదైతే అక్రమ వసూలు చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై ఒకనొక పరిస్థితుల యాజమాన్యం జోక్యం చేసుకుంది. అప్పటికైతే ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఏదైతే ఈ గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు, కార్మికులు మొత్తం అందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అడ్డగోళ్ల వసూళ్లు ఏంటి, ఈ వసూళ్లు చేయడం ఏంటి, అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఏదైతే ఈ అక్రమ వసూళ్ల పేరుతో ఆందోళన జరుగుతుంది, ఈ ఆందోళనతో పాటు ఏదైతే చెక్ పోస్టులు కూడా ఈ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసే ప్రజలు కూడా ఏదైతే ఆ చెక్ పోస్టును కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒకసారి ఏదైతే వేమవరం ప్రాంతంలో ఒకసారి ఉద్రిక్త వాతావరణం స్టార్ట్ అయింది. ఏదైతే అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు, స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కలిసి ఏదైతే ఆ టోల్ గేట్ పైన దాడి చేయడం జరిగింది, టోల్ గేట్ ధ్వంసం చేయడం జరిగింది. అదే కాకుండా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ అక్రమ వసూళ్లు ఏంటంటూ ఒకంత అసహనం, ఆవేశం వ్యక్తం చేస్తారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం కొద్ది రోజుల ముందు సద్దుమణిగింది. అయితే 45 రోజులు నిరసన బంద్ పాటించిన తర్వాత యాజమాన్యం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది. ఏదైతే ఈ అక్రమ వసూలు చేస్తున్నారంటే అటు యాజమాన్యాలు, కార్మికులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మా పొట్ట కొట్టడం ఏంటంటూ ఏదైతే కార్మికులు రోడ్డెక్కి ఆ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ అడ్డుగోళ్ల వసూలు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ ఏదైతే ఏఎంఆర్ సంస్థకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మురళి, అయితే టీడీపీ నేతలకి సంబంధించి వారు కూడా ఉన్నారని దానిపైన టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? మురళి, ఈ గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి ఏదైతే ఈ చెక్ పోస్టులు, ఏఎంఆర్ చెక్ పోస్టులు అక్రమ వసూళ్లు చేస్తుంది. రోజుకు ఏదైతే ఉన్న రేట్లు కాకుండా కొత్త రేట్లు పెంచుతుంది, అదనంగా దోపిడీ చేస్తుంది, దోచుకుంటున్నారంటే అటు టీడీపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఏదైతే మంత్రి గొడ్డిపాటి రవి దృష్టికి కూడా తీసుకెళ్లారో దీనిపైన ఏదో ఒక చర్య తీసుకోవాలంటూ టీడీపీ నేతల ఒత్తిడి కూడా తీవ్రంగా పెరుగుతుంది. ఏదైతే ఈ అక్రమ వసూళ్లు, టోల్ గేట్ల దగ్గర అక్రమ వసూళ్లు చేయడం ఏంటంటూ ఇటు ప్రజలు, అటు ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు, ఇటు మైనింగ్ వ్యాపారం చేసే వ్యాపారులు అందరూ కూడా ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గ్రానైట్ వ్యాపారులు ఏదైతే ఈ ఏఎంఆర్ సంస్థల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం కొద్ది రోజుల క్రితం ఏదైతే ఈ నిరసన వ్యక్తం చేయడం వల్ల వాటిని ఆపివేయడం జరిగింది. అయితే యాజమాన్యం మళ్ళీ ఏఎంఆర్ యాజమాన్యం మొదటికి వచ్చింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆ ఏఎంఆర్ చెక్ పోస్టులు కార్మికులు ధ్వంసం చేశారు. వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏదైతే కంటైనర్ చుట్టుముట్టి ధ్వంసం చేశారు. కార్మికుల తిరుగుబాటుతో ఈ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే రోడ్లు బ్లాక్ చేశారు, ఆ వాహనాలు ఏవి ఈ పక్క ఆ పక్క టోల్ గేట్ కు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టి వారి ఆందోళన శాంతపరిచే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ప్రకాశం జిల్లా బల్లికుర మండలంలోని వేమవరం వద్ద ఏఎంఆర్ సంస్థ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు, స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీవ్ర స్థాయిలో తిరుగుబాటుకు దిగారు. అడ్డగోలుగా జరుగుతున్నటువంటి వసూళ్లకు సంబంధించి ఆగ్రహంతో ఆందోళనకారులైతే ఏఎంఆర్ సంస్థకు చెందినటువంటి చెక్ పోస్ట్ కంటైనర్ను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆకస్మిక ఘటనతో వేమవరం ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. వేమవరం వద్ద ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి ఏఎంఆర్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక కార్మికులు, ఫ్యాక్టరీల యాజమాన్యం కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వసూళ్లకు వ్యతిరేకంగా గ్రానైట్ మైనింగ్ చేసే సంస్థలు దాదాపు 45 రోజుల బంద్ను కూడా పాటించారు. చర్చల అనంతరం బంద్ను విరమించుకొని కార్యకలాపాలను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సమస్య మళ్లీ తలెత్తడంతో కార్మికులు నిరసనకు దిగారు. తమ పొట్ట కొట్టేలా పన్నులు వసూళ్లు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లభించడం లేదని అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏఎంఆర్ చెక్ పోస్ట్ వద్ద కార్మికులు భారీగా చేరుకున్నారు. వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే కంటైనర్ను చుట్టుముట్టి ధ్వంసం చేశారు. కార్మికుల తిరుగుబాటుతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.